రీల్ అండ్ రియల్ విత్ రాధా మా టాక్ షోకి స్వాగతం చెప్తున్నాను. మిస్టర్ రెడ్డి, ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? వాట్ రెడ్డి? అది ఒక క్యారెక్టరైజేషన్ బేస్డ్ మూవీ సార్ సినిమా. సో ఒక పర్సన్ హీరో ఎవరైతే ఉన్నారో తన క్యారెక్టరైజేషన్, తన లైఫ్లో తను ఎంత స్ట్రగుల్ పడి తను ఎంత కష్టపడి పైకి వచ్చాడు. సో దానికి ఏంటంటే మామూలుగా వేరే ఒక పేరు పెట్టేస్తే కొన్ని యాప్ట్ అవ్వలేదు. ఒక మన మూవీ క్యారెక్టరైజేషన్ బేస్డ్ మూవీ కాబట్టి అందుకని ఆ క్యారెక్టరైజేషన్ బేస్డ్ మీద ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. టైటిలే మిస్టర్ రెడ్డి అని పెట్టారు. మీకు ఇబ్బంది ఏమి రాదా? క్యాస్ట్ పైన మనమేమో వాళ్ళని వల్గర్గా ఏమన్నట్లేదు. రెడ్డిసే చూడాలా అన్న వస్తా, మీ దగ్గరికి వస్తా. వేరేది అడగండి మా డైరెక్టర్. ఓకే, వెంకట గారు, మీరు ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశారా? ఇదే ఫస్ట్? సెకండ్ సినిమా సార్. ఫస్ట్ బాలరాజ్ అని బాలరాజు చేశాను. ఇది సెకండ్ నేపథ్యంలో ఉంటుంది కదా బాలరాజు? అవునవును. ఎస్. ఓకే, ఇది కూడా సేమ్ మొత్తం తెలంగాణ బ్యాక్డ్రాప్. ఇది కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్లోనే. అంటే క్యారెక్టరైజేషన్ బేస్డ్ హీరో అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు కాబట్టి, సో తన బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడే కాబట్టి అందుకే తెలంగాణ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడే టీజర్ చూశాను, మ్యూజిక్ బాగుంది, థ్యాంక్ యూ. ఫోటోగ్రఫీ బాగుంది, మీ డైరెక్షన్ కూడా కొంచెం బాగున్నట్టే అనిపించింది నాకు. అంటే కొంచెం టీజరే కదా. వెల్కమ్ టు అదాన్ టీవీ టిఎన్ఆర్ గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ సార్, నేను బయట విన్నాను ఇది మీ బయోపిక్ అని వింటున్నాను. అసలు ఏంటి మీ బయోపిక్? మీరే తీయాలని ఎలా అనిపించింది? మీరు చెప్పేది నిజం. చెప్పండి. నేను ఒకనొక టైంలో నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాయన చనిపోయింది. అమ్మ లేదు, కష్టపడి పైకి వచ్చిన నేను. దాన్ని బట్టి ఏదో ఒక కషి నేను సంపాదించాలి. మా నాయన కంటే పెద్దోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మా పెద్దనాన్నలు ఇద్దరు. వాళ్ళ సంసారం అంతా బాగుంటుంది, వాళ్ళ పై మంచిగా ఎడ్లు బాయి భూమి అంతా వాళ్ళకు ఉంది. మా నాయనకు ఉన్న భూమి కూడా 4 ఎకరాలు. ఆ 4 ఎకరాల్లో మా పాలోళ్ళు ఏం చేశారు, బాబాయ్ అవుతాడు, మా నాయనకు తాగేసుకోకుంటే ఆయనలో 50 రూపాయలు ఒకసారి, 100 రూపాయలు ఒకసారి, 30 రూపాయలు ఒకసారి, ఆ జమానాలో 40 ఏళ్ళ ముచ్చట ఇది, మా నాయన వయసులో ఉన్నప్పుడు. అట్లా మా నాయన భూమి రాపించుకున్నారు. రాపించుకోగా మరి అంతే కదా. ఓకే, 300కు 2 ఎకరాలు కొనేసుకున్నారు, రాపించుకోరు అంతే. డబ్బులు ఇవ్వడానికి రాపించుకోరు. ఓకే, మన ఆయనకు డబ్బులు అప్పు తీసుకుంటు ఒక 50 రూపాయలు ఇంట్లో గడవకనో ఏదో అట్లా 50 ఒకసారి 100 ఒకసారి అట్లా తీసుకోవడంలో వాళ్ళు 300 రూపాయల దాకా చేసుకొని అట్లా ఇట్లా వేసి వాళ్ళకు ఇంకా రాసేసుకుంటారు. 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవ్వలే, రాసుకుని అయిపోయింది. అట్లా కొంతకాలం మేము పెద్ద అయ్యేదాకా ఉండే. ఆ టైప్లో మళ్ళీ మేము ఇంకో 2 ఎకరాలు ఏం చేసినాం, మా చెల్లెల పెళ్ళికి అమ్మటం జరిగింది. ఆ అమ్మటం జరిగితే అందులో కూడా కష్టాలు పడి ఆ డబ్బులు కూడా ఇవ్వలే. చెల్లెల పెళ్ళికి పోయింది, ఇట్లా పోయింది, అట్లా పోయింది, చాలా ప్రాబ్లంలో పడి నేను కష్టాలు పడ్డా. దాని పరిస్థితి అట్లా ఉన్నది కాబట్టి నేను ఇంకా కొట్లాటలు పంచాలు చాలా అయిపోయిన తర్వాత ఈ ఊరు వద్దు ఏమొద్దు నాకు మీరంతా వద్దు అని చెప్పేసి నేను ఊరు వదిలేసి నేను వెళ్ళిపోయినా. నేను విజయవాడలో ఉన్నా, పరమట్లంకలో ఉన్నా, విజయవాడలో కొన్ని రోజులు. అక్కడ నుంచి బెంగళూరులో ఉన్నా కొన్ని రోజులు. రకరకాల జాబులు చేయటము అట్లా నేను ఎక్కువ కమ్మాసు చౌదరీస్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర జాబులు చేయటము, అట్లా వాళ్ళు వ్యాపారాలు చూస్తూ నేను పైకి వచ్చాను అనమాట. అట్లా నేను ఊర్లో ఒక లవ్ స్టోరీ ఉండే, చిన్న అమ్మాయి. ఆమెతోటి కూడా లవ్ చేసిన తర్వాత నేను వయసులో ఉన్నప్పుడు నేను రీచ్ అవ్వలేను, ఆమెకు నాకు పొంతన లేదు కాబట్టి ఆమెతో కూడా నేను ప్రపోజ్ చెప్పాక వచ్చేసిన. అది అయిపోయింది తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి నాకు పరిచయం అయింది, అక్కడెక్కడో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మేము జర్నీ చేసుకుంటూ బిజినెస్, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఆమె బిజినెస్ పార్ట్నర్గా అయింది. అట్లా దాన్ని బట్టి ఆమె నేను మొదట్లో కలిసినప్పుడు ఆమెను మేడం అని పిలిచాను. ఆమె నన్ను రెడ్డి గారు అంటది కాబట్టి దానికోసమని నేను ఇప్పుడు అందుకే ఆగమని నాకు వచ్చి నాకు అడుగు మిస్టర్ రెడ్డి అని పెట్టడము, ఆ పేరు దానికోసం పెట్టాము. మెస్సెస్ కాదు, మీ లవర్ సింగపూర్లో ఉంటుంది. ఆమెనే ఈమె. ఈమె నన్ను రెడ్డి గారు అన్నది, నేను మేడం అన్నా. మేడం అంటాం తప్ప నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలే ఆమెతో. అట్లా ఆమె సినిమాలో కూడా మేడమే అంటది, నేనంట, ఆమె రెడ్డి గారు అంటది, రెడ్డి అంట.
ఈమెను అడగండి. हाय अनुपमा, हेलो, how are you? आपको तेलुगु नहीं आता है, मेरे को हिंदी नहीं आता है, क्या करना अभी? मिक्स तेलुगु हिंदी मिक्स कर देते हैं. कैसा लगा उसका मैडम का कैरेक्टर? Very nice. I really like the character because I did the क्या act मैंने किया है. I really like the character. नाम क्या सिनेमा में आपका नाम? కీర్తన. कीर्तना. ఓ ఆ మేడం పేరు కూడా కీర్తనేనా? మీ మేడం పేరు కూడా కీర్తనేనా? ఆ పేరు కీర్తన. మార్చారు, అది రివీల్ చేయదులేండి. बोलिए. How are you? See. नहीं, आपका कैरेक्टर का नाम है कीर्तना. Okay, I know, but he's talking about नहीं, something, नहीं, right? उसका- Okay. वो- So I said, उसका okay, नाम hi Kirtana, how are you? वो नाम कीर्तना नहीं है. ఆమె పేరు చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆమె ఇప్పుడు అదేండి. అట్లా ఏం లేదు. ఏం కాదు కదా. ఇబ్బంది పేరు చెప్తే ఏమవుతుంది కానీ ఈమె పేరు కీర్తన కాదు, ఈమె పేరు కీర్తన పెట్టాం, ఓకే. సినిమాలు పెట్టాం. వెంకట గారు అసలు ఈ కథ చెప్తున్నప్పుడు ఆయన బయోపిక్, ఆయన కష్టాలు, ఆయన ఇష్టాలు అవన్నీ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఇది ఒక సినిమా అవుతుందా, ఇలా తీయగలమా అని ఏమైనా అనిపించిందా మీకు? సో ఏ సినిమా అయినా ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక లైన్ అనుకున్న ఏదనుకున్నా మన సినిమాలో వర్కౌట్ అవ్వదు. సో మనం అది కూర్చున్న తర్వాత డైలాగ్ వర్షన్లోనూ స్క్రీన్ ప్లే ఆర్డర్లోనూ మనం వేసుకునే విధానం బట్టి సినిమా మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక రౌండ్లో కూర్చుంటుంది సినిమా. సో అది అలా కూర్చొని వర్క్ చేసింది. సార్ చెప్పారు, తమ్మి నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది, నాకు ఇన్ని కష్టాలు పడ్డాయి. ఓకే సార్, మీ లైఫ్ స్టైల్ అయితే ఒక బయోగ్రఫీకి బాగానే ఉంటుంది, కానీ మీరు డాష్ ఈజ్ అలా చూపిస్తే జనాలు చూడరు. వాళ్ళకి కావాల్సింది ఒక ఫన్ కావాలి, ఒక ఎమోషన్ కావాలి, ఒక లవ్ కావాలి, అన్నీ ప్రతిదీ కలిపితేనే మనకు సినిమా. సో అన్నీ అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ కలిపి చేసింది ఈ మూవీ. ఫైనల్ అవుట్పుట్ చూసారా? మీకు ఎలా అనిపించింది చూసాక? నేను సాటిస్ఫైడ్ సార్. అంటే కామెడీ ట్రాక్, భాస్కర్ ఉన్నట్టున్నాడు కామెడీ అని. అవును, భాస్కర్ ఉన్నాడు. ఆ యూట్యూబ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, యూట్యూబర్స్ ఉంటారు కదా సార్, యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు. పాత సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే. చాలామంది ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్కి అమ్మమ్మ ఉంటుంది కదా, హీరోయిన్కి ఒక అమ్మమ్మ ఉంటుంది, ఆమె కూడా చాలా సినిమాల్లో చేసింది. ఆమె ఉంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు తెలిసిన వాళ్ళే పెట్టారు. తెలిసిన వాళ్ళు ప్యాడింగ్ ఎవరు లేదు సార్, అంటే అందరు కొత్త వాళ్ళే కానీ ఎక్స్పీరియన్స్డ్. అంటే ఒక బ్రేక్ కోసం చూసేవాళ్ళు అందరూ, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి అని చూసేవాళ్ళే అందరు, అలా ఆడిషన్ తీసుకున్న వాళ్ళు అందరు. అలా ఈ బయోపిక్లో మరి వీళ్ళు కొత్తగా ఒక కుర్ర జంట ఉంది కదా, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు కూడా ఉన్నారా కథలో? వీళ్ళు కూడా కల్పితమా? లేదు, వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళ క్యారెక్టరేషన్స్ కూడా ఉంటాయి. టీనేజ్లో అంటే వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు చిన్నప్పటిది. అంటే వీళ్ళు మళ్ళీ ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి సంబంధం ఉండదు, హీరోకి ఆ హీరోకి సంబంధం ఉండదు, కానీ రెండు మళ్ళీ మిక్స్ అయిపోతాయి. ఓకే. సో దాన్ని మనకు సినిమాలో చూడడం అది. ఓకే. టిఎన్ఆర్ గారు, మీరు గొడుగు పట్టుకొని ఆ వర్షంలో వెళ్తున్న షాట్ చాలా బాగా నచ్చింది నాకు. ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ నన్ను ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది అది. ఎందుకంటే ఆ టైంలో ఆ లవ్ ట్రాక్, ఆ అమ్మాయి ఒక డైలాగ్ అయ్యగానే మీరు అంబ్రెల్లాను పాడేసారు. ఎందుకు పాడేశారు? ఆ కథ ఏంటి? వర్షం అంటే బాగా ఇష్టమా అంటది. వర్షం అంటే ఇష్టమా? బాగా ఇష్టమా అంటే, మీకు వర్షం అంటే ఇష్టమా అంటది. చాలా అంటాను, అది చాలా బాగా నచ్చింది. మరి గొడుగు ఎందుకు పట్టుకున్నారు? వదిలేసిన. అంటే మేడం ఏమంటే నాకు మేడం చెప్పిన దానికి నేను గీత దాటను, ఇక ఆమె ఇష్టమే నా ఇష్టం. ఓకే. ఆ రకంగానే సినిమా తీసాం ఇది. హీరోయిన్ క్యారెక్టరేషన్ వచ్చేసి ప్రజెంట్ ఎలా ఉంటే అలా ఫీల్ అవుతుంది అన్నమాట. తన లోపల బయట ఒకలా ఉండదు. సో ఏదైనా ఏది ఉంటే అది బయటకు వెళ్ళి, సో తన ఫీల్ ఏంటంటే తన ఇష్టం అది. అంతే. ఎందుకు ఫెయిల్ అయింది మీ లవ్? ఫెయిల్ అయింది ఎవరు అన్నారు? నేను అనుకుంటున్నాను మరి కథగా చేసేటప్పుడు. ఫెయిలే కాదు అక్కడ, దాన్ని ఫెయిల్ అన్నారు. ఏమంటారు అంటే ఆమె నా ప్రియురాలు మాత్రమే. ఆమె ఏమన్నదంటే, నేను ఒకప్పుడు ఒక అబ్బాయిని నేను ప్రేమించాను, నేను ప్రపోజల్ చేశాను ఆమెకు, నేను ఒకప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను నన్ను మోసం చేసిండు, నేను ఇంకా మళ్ళీ ఎవరిని ప్రేమించాను. డన్. మనం అటు ఉండు నాకు అట్లా ఫ్రెండ్గా ఉండు, నేను కూడా ఉంటా, అట్లా మాట్లాడదాం. అది ఏమన్నా ఉంటే వ్యాపారమో ఇంకోటో బిజినెస్ ఏమైనా ఉంటే మనం టచ్లో ఉందాం, అట్లా ఏం లేదు. నా మనసులో అట్లా లేదన్నదాన్ని. ఎవరు? మీరు. నేను పెళ్లి చేసుకున్నానా లేదా అనేది సినిమా చూడాలి మీరు. అది సినిమా వదిలేయండి, రియల్గా. నేను నా పెళ్ళి నేను ఏదైతే సినిమా తీసినో మీరు అదే అడగాలి దయచేసి. నేను నా సింగపూర్ రాని గురించి 100 అడగండి, నా స్కూల్ ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉన్నది, నా 2 లవర్ల గురించి నా గురించి అడగాలి మీరు.
టిఎన్ఆర్ గారు మన ప్రోగ్రాము రియల్ అండ్ రీల్. వంద చెప్పినా నేను- మీరు రీల్ గురించి అడుగుతాను, రియల్ కూడా చెప్పండి. ఇప్పుడు 50 రూపాయలకి 100 ఎకరం దుబ్బేసారు ఏమంటారు ఇలాగా. సార్ ఒక మాట సార్, ఇది సినిమా తీసినాం మనం, మీరు సినిమా గురించి చెప్పమంటారు వాళ్ళు నాకు. నేను ఒకటే చెప్తున్నా, దిస్ ఈమె హీరోయిన్, ఆ అమ్మాయి హీరోయిన్, నేను ఇద్దరు హీరోయిన్లు. వెంకటరెడ్డి ఇందులో ఉన్నాం, మీరు అక్కడ కూర్చుండ్రు, ఇవే మాట్లాడుకుందాం కదా. చెప్పండి, ఇవే చెప్పండి. అవే ఇంకేం? చెప్పండి. అంటే ఇప్పుడు మా నాయన గురించి, ఇప్పుడు మా నాన్న అమ్మ అంటే చెప్పుకుందాం, ఇంకా వేరే ఎందుకు. ఆ అమ్మాయిని ఎట్లా ప్రేమించినో అడగండి, అది నేను ఆన్సర్ ఇస్తున్నా కదా, ఎస్, అంతే. దయచేసి నాకు అవే అడగండి. ఓకే. మీరు చాలా క్లారిటీగా ఉన్నారు, ఎట్లా ఏం అడగాలో కూడా మీరే క్లారిటీగా ఉన్నారు. అట్లా కాదు సార్. అంటే సార్ మీరు అడగలేదు, ఒక తప్పు కాదు. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు సహజంగా వచ్చే మాటలు. అలా ఉంటుంది, నేను తప్పట్లేదు సార్. సార్ నేను తప్పంటలేను, మీరు అడిగింది ముమ్మాడి కరెక్ట్. సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ చెన్నై అతను సార్, సిద్ధు అని కొత్త అతను చేశాడు. ఎవరండి? కొత్త అతను సిద్ధు అని ఫ్రెండ్, చెన్నైలో ఉంటాడు. అతను చాలా ఫీల్ అయ్యి చేసినట్టున్నాడు మ్యూజిక్ బాగా. 100% సార్. అందరు టెక్నీషియన్స్ అందరు కొత్త వాళ్ళు, అందరికీ ఫస్ట్ సినిమానే. సో ఎవరు ఏ లొకేషన్స్ తీశారు సినిమా అంతా? ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి పెద్దవాళ్ళు వచ్చేసి ఇక్కడ, టీనేజ్ వచ్చేసి విలేజ్లో. ఇక్కడ నుంచి సిరిసిల్ల దగ్గర మల్లారెడ్డిపేట అని మా విలేజ్ ఉంటుంది, అక్కడే చేసాం. ఓకే, తెలంగాణ యాసతోటే సినిమా అంతా. అవును, మొత్తం యాస అంతా మన తెలంగాణ యాసే ఉంటుంది. ఇంకా బోలియే అనుపమ్మ, क्या पूछिए, हम बता देंगे. ఈవిడ ఎలా మేనేజ్ చేశారు? తెలుగు రాదు కదా ఆవిడకి. Very tough. తెలుగు నేర్చుకున్నా కూడా డైలాగులు మర్చిపోతాం. ఈ విషయంలో అయితే వెంకరెడ్డి గారు చాలా కష్టపడింది. అదే అంటున్నా. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూసినా కదా, ఆయన చాలా కష్టపడ్డాడు ఈ అమ్మాయి గురించి. తెలుగు రాదు కదా, చాలా కష్టపడ్డాడు, అది నేను ఒప్పుకుంటా. ఎందుకు అంత కష్టపడవలసిన పని అంటే అమ్మాయిని ఎందుకు తెచ్చారు మరి? క్యారెక్టరేషన్ సార్, ఇలాంటి అమ్మాయి దొరకలేదా తెలుగులో? అది నన్ను అడగండి, నేను చెప్తా, అక్కడికి వస్తారు. చెప్పండి. ఈ హీరోయిన్ని వెంకరెడ్డి గారు చెప్పిన, నేను నచ్చిన హీరోయిన్ నేను పెట్టినాక మీరు పెట్టాలి, ఇది ఒక్కటి నాకు వదిలే, ఈ హీరోయిన్ గురించి నాకు వదిలేయమన్నా నేను. మీకు నచ్చి పెట్టారా? ఈ అంటే ఒక 300 మందిని పిలిచాను మేము, వచ్చి ఆఫీస్కు, నేను ఎవరిని నచ్చలే, వాళ్ళు వదిలేసారు నాకు. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఇంతమందిని వచ్చి ఎవరు లేరు సార్, ఇంక అందరూ లాస్ట్కి ఒకసారి ఏమన్నారంటే, మొన్న ఇద్దరు కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఇప్పుడు బుక్ అయిపోయారు సార్, ఇంకెవ్వరు లేరు, మీ ఇష్టం సార్ అంటే, వెంకరెడ్డి గారు నేను చెప్తా కదా, నేను నచ్చిన దాకా జరాగండి అని చెప్పి మళ్ళీ 1 మంత్ దాకా ఉండి చూసి ఎంతో మంది పంపించారు హీరోలకు, వాళ్ళు వీళ్ళు వచ్చారు, ఈ అమ్మాయి వచ్చింది. ఇంకా నేను ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేసేసాను. ఈ హీరోయిన్ దొరకక మేము ఆగిపోయినాం, షూటింగ్ వెళ్ళడం మొదలు పెట్టడం కూడా ఆగిపోయినాం. ఓకే, ఈమె దొరికిన తర్వాతనే స్టార్ట్ చేసాం. అవును అడగండి. చెప్పండి. లొకేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని షూటింగ్కి వెళ్ళారా లేకపోతే? లేదు సార్, ముందు రెక్కికి వెళ్తాం కదా సార్, మనం క్యారెక్టర్ అనుకున్న స్టోరీ అనుకున్న తర్వాత మన ఏ సీన్స్కి ఏ లొకేషన్స్ బాగుంటాయని. సో ఫస్ట్ అంతా చైల్డ్హుడ్ టీనేజ్ ఎపిసోడ్ షూట్ చేసాం, అది ఫుల్ ఫ్లెజ్డ్గా సమ్మర్లో చేసాం. సో అక్కడ మా ఊర్లో షూట్ చేసాం కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరే కాబట్టి నాకు తెలుసు, నాకు ఎక్కడ ఏ సీన్స్ బాగుంటాయి రాసింది నేను కాబట్టి, ఇక్కడ ఈ సీన్స్ బాగుంటాయని కాబట్టి నేను అక్కడ చూసేసుకొని డైరెక్ట్గా వెళ్ళాం. ఇక్కడ మనకు కొంచెం వెనక ముందు అయిపోయింది, లొకేషన్స్ దొరకడం ఇబ్బంది అయిపోవడం, మనకు కుదరకపోవడం. ఏమన్నా సినిమాతో మనం ఏమన్నా మంచి మెసేజ్ ఇస్తున్నామా సినిమాతో? 100% సార్, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు తానే ఒక క్యారెక్టరేషన్, ఒక మన దీంట్లో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి చదువుకోలేదు చిన్నప్పటి నుంచి, అసలు చదువు అనేది తెలీదు, అసలు రాయడం కూడా రాదు రియల్గా, ప్లస్ మన సినిమాలో కూడా. ఓకే. సో అలాంటి ఒక పర్సన్ తనకు ఒక టీనేజ్లో చిన్న మోసాలు జరుగుతాయి వాళ్ళ పెద్దనాన్నది. సో కట్టుబట్టలతోనే హైదరాబాద్ వస్తాడు. సో తనకు జరిగిన అన్యాయానికి డబ్బు సంపాదించాలన్న కసిలో అన్నీ కోల్పోతాడు తన లైఫ్ని. కోల్పోయి డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఒక సర్టెన్ ఏజ్, ఒక 50+ వచ్చేసరికి తన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డబ్బు ఉంటుంది, కారు బంగ్లా హెవీగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ రోజు రాత్రి నిద్ర పట్టదు, నేను ఇంత సంపాదించినా ఎందుకు అని. అప్పుడు రియలైజ్ అయితే తనకు ఒక అమ్మాయి నచ్చుద్ది. సో తర్వాత తన లైఫ్ కలిసిందా లేదా అన్న దాంట్లో అది ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే డబ్బు మ్యాండేటరీ కాదు మనకు. సో మనం కోల్పోయిన తర్వాత తెలుస్తుంది సార్ ఏదైనా. అవును, ఎస్, ఇట్స్ రియల్. టిఎన్ఆర్ గారు, ఈ సినిమాతో ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే
మిస్టర్ రెడ్డి చూడటానికి వచ్చే ప్రేక్షకుల్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా సార్, సినిమా చాలా బాగుంటుంది అని నేను ఎందుకు అంటున్నా అంటే, మేమందరం కూడా ఎవరికి ఇచ్చిన వేషం వాళ్ళు న్యాయంగా పనిచేశాము. మా వెంకటరెడ్డి ఎవరెవరికి ఏమేమి ఇచ్చిండో అదంతా న్యాయంగా పనిచేశాను. ఈ సినిమా నేను చెప్పాను కదా ఇందాక, ఆయన రథచారది, నేనేమో అర్జునుడిని, దాన్ని బట్టి నడిచింది. మరి రథసారథి అంటే రథసారథి లేనిది అర్జునుడు గెలుస్తాడా? గెలవడు కదా. ఆ పెద్ద పోస్ట్ ఆయన దగ్గరనే ఉంది. నారాయణ హస్తం విడిచినప్పుడు బడి మీద కిందికి వెళ్ళిపోయింది రథం, కాబట్టి అది పైనుంచి వెళ్ళిపోయింది, లేకపోతే ఇది పోతుండే. ఆ విధంగా మేము దీనికి రూపుదిద్దాం మిస్టర్ రెడ్డికి. కాబట్టి నేను చాలా కష్టపడి నేను ఏ బిజినెస్ ఈ ప్రపంచం లేవు అని అంటే చెప్పగలుగుతాం, కానీ నేను చేయని బిజినెస్లు లేవు ఈ ప్రపంచంలో. అన్ని బిజినెస్లు చేశాను నేను. అన్నీ చేసుకుంటా వస్తూనే ఉన్నా. ఎట్లా చేస్తున్నా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వేరే బిజినెస్ చేసుకుంటూ వచ్చిన. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటప్పుడు డబ్బులు ఖర్చుకు దానికి తినడానికి ఉండాలి. ఇప్పుడు ఒక మీటింగ్ అవుతుంది, ఒక జూబ్లీన్స్ పెద్ద ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు, ఓ 10 ఎకరాలు భూమి చూపెట్టమంటాడు. వెళ్ళాలి రావాలంటే వాళ్ళతో సిట్టింగ్ చేయాలంటే లక్ష ఖర్చు అవుతాయి. మరి నాకు నెలకు ₹1,00,000 ఖర్చు అవుతాయి. మరి నేను జాబులు చేసుకుంటా నెలకు వచ్చిన ఇన్కమ్ తోటి నేను ఈ పని చేసుకుంటూ అవుతున్నాను. కాబట్టి ఒక ఉద్యోగం చేస్తే ఉద్యోగంలోనే మిగిలిపోతారు. ఓకే, ఇప్పుడు ఒక సార్ ఉంటాడు, ఆ సార్ చేతి కింద చదివిన అతను 10th వరకు చదువుతాడు, ఇంటర్మీడియట్ వెళ్ళిపోతాడు, ఇంజనీర్ అవుతాడు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, అమెరికా వెళ్ళిపోతాడు, వ్యాపారాలు పెడతాడు. సార్గానే మిగిలిపోతాడు రైట్. అట్లా నాకేందంటే నేను బిజినెస్లో వెళ్ళిపోవాలి, నేను జాబులు చేయాలి, డబ్బు సంపాదించుకొని బిజినెస్ చేయనీక డబ్బులు సంపాదించిన. అట్లా నా సినిమా చూస్తే మిగతా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మ నాయన ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తారు తప్ప వాళ్ళకు కోట్ల రూపాయలు అయితే తీసుకొచ్చి ఇవ్వలేరు కదా. మళ్ళీ వాళ్ళ అమ్మ నాయన సంపాదించి డబ్బులతో చదివిస్తారు. వాళ్ళు చదువుకొని తెలివితేటలతో వాళ్ళు కోట్లు సంపాదించుకొని కోటేశ్వరరావు బెంజ్ కార్లో తిరగాలంటే వాళ్ళు. అందుకే ఈ సినిమా చూస్తే నేను ఎట్లా పైకి వచ్చినా వాళ్ళు కూడా పైకి వస్తారని నేను అంటున్నాను. వెరీ గుడ్. ఇంకా అంతకంటే నేనేం చెప్పాలి. అంటే చిన్న విషయానికే ఎమోషన్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఉంటారు. ఇప్పుడు మా అమ్మ, నేను చాలా ఎమోషన్స్ నేను బతికే ఉన్నా కదా. అదే అందరు కూడా మీరు కూడా బతకాలి. సినిమా యూత్ కి ఉపయోగపడే మెసేజ్ తో వస్తున్నారు. కరెక్ట్ మాట మీరు చెప్పారు. బెస్ట్ అండి. జూలై 18 వస్తుంది మిస్టర్ రెడ్డి. ఓకే సార్, తప్పకుండా చూద్దాం. హాయ్ మహాదేవ్. హాయ్ సార్. బాగుంది, నీ పేరు బాగుంది, హరహర మహాదేవ్ లాగా. థ్యాంక్ యూ. ఈ మిస్టర్ రెడ్డి అవకాశం ఎలా వచ్చింది నీకు? సార్ అంటే వెంకటన్న ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యాను వెంకటన్నతో 2018 నుంచి. అంటే కథ రాసుకునేటప్పటి నుంచే ఉన్నావు నువ్వు? లేదు సార్, లేదు. కథకు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆడిషన్స్ జరిగేటప్పుడు ఎలా జరుగుతున్నాయో అలాగే ఒక కామన్ ఆర్టిస్ట్గానే వెళ్ళాను, యాక్టర్గానే. అండ్ ఆడిషన్స్లో సెలెక్ట్ చేశారు. లక్కీలీ అది నాకు వచ్చింది, నా టైం బాగుండి. సో యా, అంటే లీడ్ రోల్ వచ్చింది కదా, అలా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ రావు? నాకు పెద్దగా చెప్పుకోవడానికంటే ఇప్పుడు అదృష్టమే. లక్కీలీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా జర్నీలో చాలానే మూవీస్ ఆగిపోయినాయి. వర్క్షాప్ జరిగి చిన్న బడ్జెట్ మూవీస్ ఆగిపోయినాయి చాలానే. కొన్ని రిలీజ్ కూడా అక్కడి వరకు వచ్చి షూట్ అయిపోయి కూడా ఆగిపోయినాయి. సో ఇది ఆబ్వియస్లీ రిలీజ్ అవబోతుంది కాబట్టి ఒక రకంగా సంతోషం ఉంది. ఇంకా అర్థం కాలేదు. ఎమోషన్ అంటే ఉంటుంది కదా సార్, ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ నుంచి ఒకటి వస్తుంది అనేసి అని అన్నప్పుడు ఆబ్వియస్లీ అది చెప్పలేను సార్. యా, ఆనందం అని చెప్పలేను, అది నర్వస్నెస్ అని చెప్పలేను, యాంగ్జైటీ అని చెప్పలేను, అన్నీ ఉంటాయి. యా, చూస్తున్నప్పుడు ఏమనిపించింది అసలు మీకు ఇది? సార్ అందరికీ కనెక్ట్ అవుతుంది అన్నట్టు అనిపించింది సార్. ఓకే, 2 parts కదా, ఇట్స్ అ లైఫ్ జర్నీ. సో చాలా జెన్యూన్ అటెంప్ట్ చేశామన్నట్టు అనిపించింది. యా, అంటే తిరుపతి నుంచి స్టార్ట్ అయింది నీ జర్నీ. యా అవును సార్. మిస్టర్ రెడ్డి దాకా వచ్చింది. ఈ మధ్యలో ఎన్ని సినిమాలు ఆగిపోయి ఉంటాయి? మధ్యలో షార్ట్ ఫిలిమ్స్ 3 చేశాను, వెబ్ సిరీస్ 1 చేశాను యూట్యూబ్కి. తర్వాత 2018 నుంచి చిన్న రోల్స్ అక్కడెక్కడ కనిపిస్తూ
దాదాపు 10 to 15 ఫిల్మ్స్ పైనే చేశాను. యా ఇంకా తర్వాత 2 ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేశాను, అవి అయిపోయినాయి రిలీజ్ దగ్గర. సో ఇది లక్కీలీ రిలీజ్ అవుతుంది సార్. నెక్స్ట్ టైం మంచి సినిమాలు పడాలి మీకు ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. దీప్తి, హాయ్ అమ్మ. రెగ్యులర్గా చాలా మందిలో వినిపించే పేరు దీప్తి. ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి అసలు? ఈ సినిమాలో నాకు కంప్లీట్గా ఆడిషన్ త్రూనే వచ్చింది సార్. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్ని కాంటాక్ట్ అయ్యి, సో అలా ఆడిషన్ తీసుకొని ఈ మూవీకి నేను ఆడిషన్ ఇచ్చే సెలెక్ట్ అయ్యాను. యా సార్. ఎలా అనిపించింది అసలు ఫస్ట్ సినిమా ఇది? యా ఇది నాకు థర్డ్ ఫిలిం సార్. ముందు నేను ఆల్రెడీ చేశాను మూవీస్, అంటే ఫ్రెండ్ రోల్గా అండ్ ఆల్సో సమ్ క్యారెక్టర్ రోల్స్ చేశాను బిఫోర్. నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి మలయాళం మూవీ చేశాను ఫహద్ ఫాజిల్తో, ధూమం మూవీలో చేశాను. అండ్ దెన్ ఫ్రెండ్ రోల్స్గా అలా యూఫోరియా అలా కొన్ని మూవీస్ చేశాను, అవన్నీ రిలీజ్కి ఉంది. ఇది నాకు థర్డ్ ఫిలిం, బట్ ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది అన్నిటికంటే. సో మిగతా వాటి కోసం కూడా వెయిట్ చేస్తున్నాను, అండ్ ఇది త్వరలో రిలీజ్ ఉంది కాబట్టి ఇది ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. యా థ్యాంక్ యూ సార్. గారు, పెద్ద జంటని హ్యాండిల్ చేయటం బాగుందా, చిన్న జంటని హ్యాండిల్ చేయటం బాగుందా? అది కష్టంగా ఉంది, ఇది హ్యాపీగా ఉంది. ఏంటి అది పెద్ద కష్టం అంటే? అంటే సార్ కొంచెం ఫస్ట్ టైం సినిమా తెలియదు అసలు, కెమెరా ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో తనకు ఒకటి, సో అమ్మాయి వచ్చేసి తెలుగు ఇబ్బంది, హిందీ. సో అదొకటి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ కాబట్టి హ్యాపీగా అనుకుంటే 1 2 ఆయన కూడా చాలా సినిమాలు చేసాడు. ఈ అమ్మాయి మలయాళంలో చేసి వచ్చిందంటే టాప్ అయ్యా. ప్రొఫెషనల్ కాబట్టి 2 హ్యాపీగా అట్లా గడిచిపోయాయి. ఎన్ని సాంగ్స్ ఉంటాయి ఇందులో? 5 సాంగ్స్. 5 సాంగ్స్. 5 సాంగ్స్. ఓకే. ఎవరు వీళ్ళిద్దరికైనా? వాళ్ళు వీళ్ళిద్దరికి 2 సాంగ్స్, వాళ్ళిద్దరికి 2 సాంగ్స్, ఒకటి ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళిద్దరిని డబుల్ రోల్ అనుకోవాలా? 2 సింగిల్ రోలే సార్. అంటే చిన్నప్పుడే వెళ్ళు టీనేజ్ అతను చిన్నప్పుడు ఉన్నప్పుడు, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత దాంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, వీళ్ళేనా కాదా అని మళ్ళీ. అదో ట్విస్టా? ఓకే ఓకే. అంటే ఓవరాల్గా మిస్టర్ రెడ్డి అనేది ఐఫిస్ట్ అంటారా సినిమా? 100% సార్. ఏంటి అంత కాన్ఫిడెన్స్ అసలు? జర్నీ అనేది ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎన్నో కోల్పోయి ఉంటారు. అది అన్ని విధాలుగా ప్రేమలో కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, మనుషుల వల్ల కానివ్వండి, మోసం చేసి, సో తల్లిదండ్రులు కోల్పోవడం కానీ, సో ఆ జర్నీ అనేది ఉంటుంది కాబట్టి హుక్ చేసి ఉంటుంది ఆడియన్స్కి. సో దగ్గరగా వెళ్ళారు మీరు, ఎందుకంటే అన్నదమ్ములు గొడవలు ఉంటాయి, వాళ్ళు పెట్టే డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే త్రివిక్రమ గారు సినిమాలో రాశారు, త్రివిక్రమరావు అక్కా చెల్లెళ్ళు శత్రువులు ఎక్కడో పుట్టరు, మన అక్క తమ్ముళ్ళు అన్నదమ్ముల రూపంలో పుడతారని. అది 100% కరెక్ట్. 100% సార్. ఎస్, నేను కూడా చాలా చూశాను. అంటే ఒకే ఇద్దరు అన్నదమ్ములు గుప్పడి భూమి కోసం గుణపాలు దింపేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బు ఆస్తులు అవి. పోనీలే తమ్ముడని ఈడూరుకోడు, పోనీలే అన్నయ్య అని ఆడనుకోడు. ఇలా ఈ నేటివిటీకి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? అంటే ఊర్లలో నేను చూస్తూ కూడా పెరిగాను కదా సార్. మా ఊర్లో కూడా చాలా గొడవలు జరిగినాయి అలాంటివి, అవి చూస్తూ పెరిగాము. సో అది మన దాంట్లో కూడా ఎమోషన్ పార్ట్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మన హీరో కూడా హైదరాబాద్ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అది, కట్టుబట్టలతో హైదరాబాద్ రావడానికి. సో తను అలా మోసం చేస్తేనే హైదరాబాద్ వస్తాడు. సో కూడా ఉంటుంది ఈ కథలో, ఫ్యామిలీ ఎమోషన్ సార్ మనది. ఓకే, టీనేజ్లో మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ఓవరాల్గా మిస్టర్ రెడ్డి ఎందుకు చూడాలని మీ డైరెక్టర్గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక మంచి ఫ్యామిలీతోనే, ఒక ఎమోషన్తోనే, ఒక టీనేజ్లో ప్రతి వాళ్ళు మనము కొంతమంది ఏంటంటే అలా చిల్లరగా తిరగడం. సో తనకేంటంటే ఒక ఏజ్లో ఒక చిన్న మోటివ్తోనే మనిషి ఒకటి కష్టపడితే ఏదైనా చేస్తాడని. నేను చదువుకోకపోయినా కూడా, నాకు చదవడం రాకపోయినా కూడా నేను సంపాదిస్తాను, నాకు ఆ పట్టుదల ఉంది, నేను సాధించాలనే తపన నాలో ఉంది అనే ఒక చిన్న ఆ కోర్ పాయింట్ ఉంటే 100% మనం ఏదైనా సాధిస్తామని సినిమాలో చూపించాం. సో ఒక చదువుకొని వాడు ఒక బిలియనియర్ అయిపోతాడు మన సినిమాలో. అది క్యారెక్టరైజేషన్. నిజంగా అవుతారా అలా? 100% సార్. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా అదే కదా సార్. ఎంతోమంది లేదు, కొంతమంది అవుతారు, అందరూ అక్కడ అవుతారు.
ఎస్ దీప్తి చెప్పు, ఇంక ఈ సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నాను? ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ మూవీ సార్. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. సో మీకు ఈ మూవీలో ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సో ఇది కంప్లీట్ ఒక ప్యాకేజ్ మూవీ సార్. యా మహాదేవ్. సో డైరెక్టర్ గారు చెప్పినట్లు కష్టపడి సాధిస్తే ఏదైనా చివరికి మంచి జరుగుతుందని. కష్టపడి సాధిస్తేనా ఇష్టపడి సాధిస్తేనా? ఐ మీన్ కష్టపడుతూ ఇష్టపడుతూ సాధించడం. యా. ఓకే, ఇష్టం ఉంటే కష్టం అనుకోడా సార్? అంతే అదే అనిపించదు. రియల్ అది. ఎందుకంటే ఏ కష్టాన్నైనా ఇష్టంతో చేస్తే అది కష్టమే కాదు. అవును. అసలు కష్టం అనుకోడదు ఇష్టం ఉంటే. ఓకే, సో అట్లా. సో అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మనం చేశామని బిలీవ్ చేస్తున్నాం. యా అది సార్. మీరేమంటారు ఫైనల్గా? ఫైనల్గా ఒక మంచి సినిమా చేసాము. కొత్త వాళ్ళైనా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందరూ చేశారు. చూసి ఆదరిస్తామని కోరుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ చిన్నది నా ఫ్రెండ్కే చెప్పాలనుకుంటాను డైరెక్ట్గా. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశాడనమాట. చైల్డ్హుడ్ ఫ్రెండే, నా ఇంటి ఎదురుగా ఉంటాడు. ఆడు ఇన్స్టాగ్రామ్లో మెసేజు, ఏరా నీ మూవీ నేను థియేటర్లో చూడను మూవీ రోజులో చూస్తాను అంటున్నాడు. ప్లీజ్ రా, ఇది లైక్ అందరి లైఫ్స్ దీనిపైన ఆధారపడి ఉంది. ఒక సినిమా చేయడం అంటే అంత ఆశమాష కాదు. సో హోప్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఓకే, ఈ ఫ్రెండ్కే కాదు, నేను కూడా చాలామందికి చెప్తాను, సినిమా అనేది 24 క్రాఫ్ట్లో జీవితం. వీళ్ళందరూ కష్టపడితేనే సినిమా వస్తుంది. అది మూవీ రీల్స్లోనో లేకపోతే యూట్యూబ్లో చూడటానికి తీసిన సినిమాలు కావు ఇవి. దయచేసి అందరూ జూలై 18ని థియేటర్లో చూద్దాం. మిస్టర్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.